వెల్కమ్ టు టీ10. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఉన్న ప్రభుత్వ మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాధితులను పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆయన రావటానికి ముందే అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఉప ముఖ్యమంత్రికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై రాజకీయ పార్టీల నేతలు, సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చే వారికి ఘనంగా స్వాగతం పలికటమేమిటని ప్రశ్నించారు. జరిగిన దారుణంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, పాలనా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. వీడియో చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన కోసం ఆసుపత్రి అధికారులు ఏర్పాట్లు చేయటంలో ఎలా తలమునకలవుతారు? ఈ విషాద ఘటనపై ప్రభుత్వంలో చలనం లేనట్లు కనిపిస్తోంది అని వినోద్ చంద్ర అనే వ్యక్తి ఎక్స్ లో తన అసహనం వ్యక్తం చేశారు. ఝాన్సీ ఆసుపత్రికి దారి తీసే రోడ్డును తలతల మెరిసేలా శుభ్రం చేశారని, ఇది సిగ్గులేనితనానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. ఇంతకంటే సిగ్గులేనితనం మరేముంటుంది? ఓ వైపు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు రోడ్లపై సున్నం చల్లుతున్నారు. ఇది ప్రభుత్వంలో కదలిక లేదన్న విషయాన్ని బయట పెడుతోంది. పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం దానికి మసిబుసి మామిడికాయ చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ లో పుట్టడమే పిల్లలు చేసుకున్న తప్పిదం అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి షానవాజ్ ఆలం ధ్వజమెత్తారు. ఆసుపత్రి ప్రాంగణంలో అపరిశుభ్రత తాండవిస్తోందని, ఉప ముఖ్యమంత్రి రాకకు ముందే దానిని శుభ్రం చేశారని కాంగ్రెస్ తెలిపింది. కాగా స్వాగత సత్కారాలపై దుమారం రేగడంతో యూపీ ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ గర్హనీయమని, తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పుకొచ్చారు. వీడియో తీసిన వారిపై చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.